హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కాకినాడ. ఈరోజు వీడియో వచ్చేసరికి చాలా సింపుల్గా క్విక్గా అయిపోయి ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు అందులోకి ఒక 2 పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత అందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు అలాగే చిటికెడంత పసుపును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. సో మార్నింగే ఎటువంటి హడావిడి లేకుండా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ఏదైనా ఉందంటే అది ఎగ్ ఫ్రై కదా, చాలా మందికి ఇష్టం కదా. సో మీరు కూడా తప్పకుండా మీ ఇంటి దగ్గర అయితే ట్రై చేయండి. సో ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి 1 స్పూన్ కారాన్ని అయితే వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ 3 ఎగ్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇలా 3 ఎగ్స్ని కూడా ఇలా పగలగొట్టుకుని వేసేసుకోవాలి. అస్సలు అయితే కలుపుకూడదు, వెంటనే ఒక 1 to 2 మినిట్స్ అయితే ఇలానే ఉంచేయాలి. సో ఇలా 1 to 2 మినిట్స్ అయిన తర్వాత ఇలా సైడ్గా ఒక్కొక్క సైడ్ నుంచి కలుపుకుంటూ ఉండాలి. అంతా కూడా ఒకసారి కలుపుకూడదు, లేదంటే పేస్ట్ అయిపోతుంది. సో ఇలా కలిపితేనే మనకి కొంచెం ముక్కలుగా అయితే ఉంటుంది ఎగ్ ఫ్రై అనేది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 3 to 4 మినిట్స్ అలా వదిలేస్తే ఎగ్ అనేది కూడా బాగా ఫ్రై అయిపోతుంది. ఎగ్ అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంతో క్విక్గా అయితే అయిపోయిందో ఈ రెసిపీ. సో మీరు కూడా తప్పకుండా మీ ఇంటి దగ్గర అయితే ఈ ఎగ్ ఫ్రైని అయితే ట్రై చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.